ఉమ్మడి మండలాల పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ జిల్లా తూప్రాన్ ఉమ్మడి మండలాల పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పిఎస్సిఎస్ పదవికి మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. మీడియా సమావేశంలో బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూప్రాన్ ఉమ్మడి మండల పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరానని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అనుసరిస్తున్న విధానాలకు విసుగు చెంది పార్టీ సభ్యత్వానికి మరియు పిఎస్సిఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తూప్రాన్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్టుల అమ్మకాలు కొనుగోలు తప్ప అభివృద్ధి ఏమీ జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై నాగులపల్లి మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. మా తూప్రాన్ సొసైటీలో ముఖ్యంగా మేము ఎంపీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంపీ ఎలక్షన్ల ముందు మేము పార్టీలకు రావడం జరిగింది. ఎందుకనంటే ఒక సొసైటీ చైర్మన్ ఉండి ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరిన. కానీ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6 గ్యారంటీలు ఏవైతే నిర్ణయించిందో దాంట్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది చాలా ముఖ్యం. అది ప్రకటించారు. అది మనము దానివల్లనే పార్టీలకు పోతే రైతులకు మేలు జరుగుతాయనే ఉద్దేశంతో మనం పార్టీలకు పోవడం జరిగింది. కానీ రైతులకు 2 లక్షల రుణమాఫీ మా ఉమ్మడి పిఎస్సిఎస్ పరిధిలో 1133 మంది రైతులు ఉంటే ఖాతాలు ఉంటే అందులో 370 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. ఇంకా 600 చిల్లర మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అంటే సుమారుగా 30% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. అదే కాకుండా రైతులకు యూరియా పంట వేసిన తర్వాత యూరియా కూడా దొరకట్లేదు. ఏదో యాప్ పెడితే ఇబ్బందికరంగా ఉంది. రైతులకు అది అనుకూలంగా లేదు. యాప్ ద్వారా కూడా వాళ్ళకి పాస్బుక్లు పెడితే కొంతమంది కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులకు కూడా యూరియా దొరకడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అంతేకాకుండా ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యం ఏదైతుందో దానికి సన్న రకానికి బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ఇప్పుడు మేమైతే పిఎస్సిఎస్ సెంటర్లు పెట్టి ధాన్యం సేకరిస్తున్నాం కదా, దాంట్లో ఎవరికి బోనస్ కూడా రాలేదు. బోనసే కాకుండా రైతులు పండించిన పంట నెలల తరబడి కళ్ళాలనే ఉండి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ తీసుకుపోవాలో అర్థం కాని దిక్కుదోచని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా ఉంది. మా జిల్లా వ్యాప్తంగా కానీ మా మండల వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం తీసుకుపోయిన ధాన్యము వారం రోజులైనా అన్లోడ్ కావడం లేదు, 10 రోజులైనా అన్లోడ్ కావడం లేదు. అన్లోడింగ్కు చేసుకునే దగ్గర హమాలీలు సరిగా లేరు. గోదాములు గవర్నమెంట్ సరిగా నిర్ణయించలేదు. రైస్ మిల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వము ఇంత పంట వండుతుంది అని రిపోర్ట్ అంత ఉన్నప్పటికీ దానికి రైతులకు పండించిన ధాన్యాన్ని మరి వీళ్ళకి ఎట్లయితే ప్రత్యామ్నాయము ఇబ్బంది కలగకుండా చూడాలని సమీక్ష పెట్టుకొని చేసేది ఉండే. అలా కాకుండా ఏ సమీక్ష లేదు, ఏది లేదు. పండించిన కొనకపోతే దళారులకు అమ్ముకుంటారు, ఎటన్నా అమ్ముకుంటారు అని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా నేనే చైర్మన్ నుండి చూస్తున్నా. రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నా. చాలా ఇబ్బంది పడుతున్నాం. పొద్దున లేస్తే రైతాంగం అంతా మాకు చైర్మన్ ఉన్నావు అని నన్ను అడిగితే నేను సమాధానం చెప్పలేకపోతున్నా. అంతేకాకుండా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో నేను పలుమార్లు ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పుదాం అనుకున్నా, నా ఫోనే రెస్పాండ్ కావడం లేదు, లేపడం లేదు. మరి మేము ఓలికి చెప్పాలి? మేము పార్టీలో ఉండి మాకు తెలియకుండా మా సొసైటీల కాడికి వచ్చి కొంతమంది నాయకులు మాకు చిన్నచూపు అవమానం జరిగేలాగా ఈ మధ్యలో జరిగింది. ఇవన్నీ సమన్వయం లేదు ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో.
ముఖ్యంగా మా గజ్వేల్ నియోజకవర్గంలో సమన్వయం లేదు, ఇన్ఛార్జి గారు సరిగా లేరు, పట్టించుకుంటలేడు. కార్యకర్తలు నా అటువంటి చైర్మన్నే పట్టించుకోకపోతే ఇంకా ప్రజలనేం పట్టించుకుంటాడని నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రైతులు పండించిన ధాన్యం ఎడబెట్టుకోవాలన్నా ఎటు తీసుకుపోవాలి రైతులు? నిన్ను అడుగుతున్న ఒక ఇన్ఛార్జి, నువ్వు ఏం చేస్తున్నావు? ఏంది పరిస్థితి ఏంది? మా రైతుల పరిస్థితి ఏంది? కరెంటుల నాణ్యత లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, బోర్లు కాలిపోతున్నాయి. మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నాడు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ లేదు. ప్రభుత్వమే మొత్తం విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాము. ఈ పార్టీకి మేము ముక్కుముడిగా మా మండలంలో నా చైర్మన్ నుండి నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రెస్ మిత్రులందరి సందర్భంలో తెలియజేస్తూ, నాతో పాటు మాజీ సర్పంచ్ మా భగవాన్ రెడ్డి, మా బ్రదర్ సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేష్, మా పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్, మా ఉప సర్పంచ్ నవీన్, మాజీ ఉప సర్పంచ్ నవీన్, ఇంకా కొంతమంది నాయకులు అందరం కలిసి ఈరోజు ముక్కుముడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముందన్నా అదేవిధంగా ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉందో, నేను 5 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది జరగలేదన్నా. ఇప్పుడు రైతులకు ఇబ్బంది జరుగుతుంది. నేను రైతులకు మంచి చేద్దామనే రాజకీయాలకు వచ్చినా, కానీ ఈ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతలేదు, పని అవుతలేదు, ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవుతలేదు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం పిఎస్సిఎస్ చైర్మన్కు ఈ క్షణం మనం రాజీనామా చేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా రైతులను పట్టించుకొని రైతుల సమస్యలు లేకుండా, రైతులకు ఏ హాని రాకుండా, ఇబ్బందులు కలగకుండా పండించిన పంట కొని సకాలంలో డబ్బులు కూడా రావట్లేదు. కొన్న తర్వాత నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నా. నేను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.